మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు కిరణ్. ఒక రోడ్ యాక్సిడెంట్లో తన ఫ్యామిలీని పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి తన చేతులు కాళ్ళలో చలనం పూర్తిగా పోయింది. ఆదరించే వాళ్ళు, ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రపంచం అంటే శూన్యం అనుకోవడం, పలకరించే మనిషి లేకపోవడం చాలా 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 బాధాకరం. ఇలాంటి ప్రపంచంలోకి ఆదుకునే ఆప్తుల్లా, పలకరించే స్నేహితుల్లా అతని ఆఖరి రోజున ఈ హర్ష పరిచయం అవుతాడు. పేషెంట్ కేసు చాలా కాంప్లికేటెడ్. ట్రీట్మెంట్ చేసినా ఎంత రికవర్ అవుతాడో మాత్రం చెప్పలేం. డాక్టర్, హర్ష యాక్సిడెంట్ వల్ల తన మైండ్ సెట్ని కోల్పోయాడు. జస్ట్ లైక్ అబ్నార్మల్ అయిపోయాడు. అసలు దేనికి రియాక్ట్ అవుతాడో, ఎవరికి కనెక్ట్ అవుతాడో తెలియట్లేదు డాక్టర్. డాక్టర్, మ్యాక్సిమం వాడిని ఒక్కడినే ఒక రూమ్లో ఉంచండి. నో, అలాంటి వాళ్ళని బాధించకూడదు, బంధించకూడదు. అయినా ఆ రూమ్లో ఇంకో పేషెంట్ ఉన్నాడు. తన వల్ల హర్షకి ఏ ప్రాబ్లం ఉండదు. అదేంటి సార్? ఆ పేషెంట్కి ఇదే లాస్ట్ డే. ఇతనే హర్ష. తన పేరెంట్స్ యాక్సిడెంట్ వల్ల ఇతను అబ్నార్మల్ అండ్ ఇంబ్యాలెన్స్డ్ అయిపోయాడు. అతని కండిషన్ హైపర్ ఎమోషనల్ ఫీలింగ్స్ అండ్ అన్నోన్ స్ట్రెస్. కానీ హ్యూమన్ రిలేషన్స్ వాల్యూ తెలిసిన పేషెంట్ అతను. రామ్. నీలా నేను కదలలేను, నిలబడలేను. శూన్యం అనుకునే రామ్ ప్రపంచంలోకి స్నేహాన్ని అందించాడు ఈ హర్ష. నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా అనే వాళ్ళు ఎవరూ లేరు. ఆఖరి నిమిషంలో నీతో స్పెండ్ చేయడం హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ నువ్వు ఉన్నందుకు.
హర్ష హర్ష కళ్ళ ముందే ఓ ప్రాణం పోయింది. సాయం చేయలేక, గొంతెత్తి అరవలేక, ఎలా కాపాడాలో తెలియక ప్రయత్నించాడు. కాపాడాలని ప్రయత్నించాడు, కళ్ళు తెరవాలని. కేవలం కొన్ని గంటల పరిచయం అంతే, కేవలం కొన్ని గంటలు మాట్లాడాడు అంతే. ప్రాణం పోతుంటే తల్లడిల్లిపోయాడు. ప్రాణం కాపాడాలని తాపత్రయపడ్డాడు. మానవత్వం అంటే మనిషికి మనిషి సాయం చేయడం, మనిషిని మనిషి ఆదరించడం, మనిషిని మనిషి ప్రేమించడం. మనం అనే తత్వమే నిజమైన మానవత్వం. బ్లాక్ డే అంటే దేనైనా కోల్పోవడం. మనలో ఉన్న హ్యుమానిటీని, మనకు తెలిసిన మోరల్స్ని, మనం నేర్చుకున్న ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వని ప్రతి డే నిజమైన బ్లాక్ డే.